బిజినెస్ చెయ్యాలరా, మస్తు పైసలు వస్తాయి. ఈ వ్యవసాయం చెప్తే ఏమొస్తాయిరా? బిజినెసా? ఏం బిజినెస్ అన్న? నాకేం తెలుసు అన్న బిజినెస్ గురించి. అరే నేను ఒక బిజినెస్ చెప్తా అనుకుంటున్నారా? నాతో పెట్టుబడి పెట్టు, నాతో పార్ట్నర్షిప్ ఉండు, ఫుల్ పైసలు, మంచి ఏసీ కింద ఉండొచ్చు. ఈ వ్యవసాయం చెప్తే ఏమొస్తుందిరా? అవునా? సరేనే. అవును బావా, మనం కూడా ఈ వ్యవసాయం చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాం? ఆయన చెప్పినట్టు బిజినెస్ చేద్దాం. సరేనే, నేను ఒకసారి అన్నతో చెప్తా. ఎందుకంటే నేను అన్నను కాదని ఏ పని చేయాలని తెలియదా. సరే బావా. అన్నను అడిగేస్తా. అరే తిన్నారా మీరు? బిజినెసా? ఇది ఎక్కడిదిరా మళ్ళా కొత్తది? దేవుడిచ్చిన కాడికి మంచిగా బతానం కదరా. గా కుమార్ గారి మాటలు విని మాట్లాడుతున్నావారా? ఆడు పెద్ద లంగరా, అవన్నీ నమ్మకు. పెట్టుబడి పెట్టరా అన్న, పెడతా అన్నాడు. మళ్ళా ఇంటి అన్నని అడిగినాడు, అన్న వద్దన్నాడట. మీరు బిజినెస్ చేసి బాగా పైసలు సంపాదించి కరీంనగర్లోనూ హైదరాబాద్ పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు, పిల్లల్ని హాస్టల్ వేయచ్చు మంచిగా. నా మాట వినుర్రి. నేను దూరపడినా మాలతి. సీనుడు ఎట్లా దారికి రాడో నేను చూస్తా. ఏహే నేను రాను బావా. ఈ కాడ నుంచి అలా షేన్ కాడికి రాను, షేన్ పనులు చెయ్య. నేను చెయ్యవా? ఏందే గిట్లా మాట్లాడుతాను? చేను పని లేకపోతే మన ఎట్లా బతుకుదామే? ఇక నుండి ఈ వ్యవసాయం పనులు చేసుడు బంద్ చేద్దాం. ఇంత ముందు నాకు కుమార్ బావ కలిసి అన్ని చెప్పిండు. బిజినెస్ చేస్తే మస్తు పైసలు వస్తాయట. మనం బిజినెస్ చేద్దాం బావా. అయినా అన్న, నేను అంటే ఏడ బాధపడతామని చెప్పి అనలేను, కానీ నీ గురించి నాకు మొత్తం తెలుస్తానే. అందరు చెప్తున్నారు నువ్వు ఆ గుట్ట కాడ భూమి తీసుకున్నది, వాళ్ళకి పైసలు ఇచ్చినాయి, ఇవన్నీ నాకు తెలివా అనుకున్నావానే? నాకు అన్ని తెలుసు. ఎందుకు అని నేనే ఒప్పుకున్నా. ఇక నేను అన్నా, నేను విననే నీ మాట. నాది నాకే 20, నాది నాకు మంచు, అంతే. అరే సీదా సంపతి, ఇవ్వలేదు అలాగే మంచినవరా. ఇవ్వలే భూమి దున్నుకొని మంచిగా బతుకోరి, లొల్లు మాత్రం పెట్టుకోకూరి. ఏమంటున్నా? సరేనే. సరే మీరైతే ఆరానికి టైం పెట్టుకోకూడదు, మంచిగా కలిసి మెలిచి ఉండాలి ఎప్పుడు. బావా, బావకి ఇవ్వండి 10 లక్షలే, చూసుకో. నేను నమ్మకమేరా, నేను చూసుకునే ఉన్నది. సరేరా, రేపే పోతా. మంచి రోజు చూసుకొని షాప్ ఓపెనింగ్ చేద్దాం. రైట్. సరే పోతా. సరే బావా. అడిగింత మోసం చేసిన పని అడుగింత మోసం చేస్తాడు అనుకోలేమనండి. మన బతుకు ఆగా చేసిపోయినాడు. మనది మనం బతకద్దు, మనం చచ్చిపోదామే. అత్యాశకు పోయి ఉన్నదంత అమ్ముకొని ఉన్నది లేదంతా దినాలకు పెడుతుంది. మనకి జరగాల్సిందే బావా. నువ్వు అన్నట్టు మనం చచ్చిపోదాం. దేవుడా, అరే సీను మాలతి ఎటు ఏడ్చుకుంటూ పోతురు. అగో ఇల్లుగా బావి దిక్కుపోతురు. ఏంది సీను? ఏ మాలతి, అరే సీను. ఏమైందిరా సీను? గిడికి ఎందుకు వచ్చారా ఈ బాయ్ కాడికి? ఏమైందిరా సీను? అరే ఏమైంది? ఏమైందిరా? ఏం చెప్పాలన్నా, ఏం చెప్పాలి? ఇంకా కుమార్ గారు బిజినెస్ చేద్దామని చెప్పి నాకు ఆశ చూపించిండే.
నేను మా అన్నతో ఏరువాడు ఇవ్వాలని భూమి మార్చుకున్నావు. నాకు వచ్చిన భూమిని అమ్మానికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన. అరే చీరల బిజినెస్ పెడదావురా, మంచి లాభాలు ఉంటాయని చెప్పి మళ్ళీ ఆశ చూపించిండే. మా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నాడట. దుబాయ్ వేయటంటే ఫోన్ కలతలేదు, ఇంటికాడ లేడు. ఇప్పుడు మేము ఆ పైసలు ఓడుకుంటుంది, భూమి ఓడుకుంటుంది, అప్పుల పాలైనవి. మేము బతికుంటే ఏం చేస్తామే అయ్యా, ఏం చేస్తామే? అరే పిచ్చోడా, మోసం చేసింది కుమార్ గాడు కాదురా, మీ అన్నగాడురా. మీ అన్నగాడురా. మా అన్న నన్నే మోసం చేసిండే. అరే మీ అన్నగాని గురించి ఇంకా నీకు తెలియదురా, ఆడు పెద్ద నల్లి కుట్లాడు. మీ అన్నగాడు పెద్ద మనుషులతోటి కుమ్మక్కై రోడ్డు పక్క పంటి భూమి వచ్చేటట్టు చేసుకున్నాడు. మరి ఏమనుకుంటున్నారా, వాని ఎకరం భూమి అమ్ముకుంటే వాడు కోటీశ్వరుడు, కోట్ల రూపాయలు వస్తాయిరా. నీకు గా రాగెట్ల భూమి అప్ప చెప్పిండు, ఏ పట్టి వచ్చినాయిరా నీకు? అరే ఇప్పుడు చెప్పురా, నిన్ను మోసం చేసింది గా కుమార్ గాడా మీ అన్నగాడరా? మా అన్నగాడేనే మమ్మల్ని అమాయకులు చేసి పెద్ద మనుషులకు ఇన్ని దడిపిండు. ఆ రోడ్డు పక్కన భూమి వాల్యుయేషన్ చేస్తానని ఆయనకి మొదగల తెలుసు, అందుకే నాడు ఆ భూమి తీసుకున్నాడు. ఆ రోజు పంచాయతీలు కూడా మొత్తం నల్లి పూసలెక్క ఆ భూమిలో రాళ్ళు ఉండండి రప్పలు ఉండండి మేము సాఫ్ చేసుకుంటాం గాంతో దున్నుడు ఏదైతే అని చెప్పి వాడు అన్నప్పుడే నేను అర్థం చేసుకోలేకపోయినే. వాడు అన్నగాడు కాదు, మోసగాడు. అరే మీ అన్నగారిని అడుగుపోరా, సగం భూమి రాపించుకపో. అరే నువ్వు సత్తుడెందుకు రా, ఇద్దరు పిల్లల గల్లోనివి. అవసరం అనుకుంటే మీ అన్నగారిని మా అన్న నమ్మితే మమ్మల్ని ఇంత మోసం చేస్తాడా? పాయమంతి పా అడుగుదాంపా. అరే సంపదగా నేను పైసలు అడిగితే నాకు ఇయ్య అన్నావురా, నన్ను అనరాని మాటలు అన్నావు, ఇక నీకుంటదిరా. అన్నా ఏమైందిరా తమ్మి? అన్నా నమ్మినందుకు నాకు మంచిగా బుద్ధి చెప్పినావు గానే. ఏందిరా తమ్మి నువ్వేం మాట్లాడుతున్నావురా? మిమ్మల్ని మా వాళ్ళు అనుకున్నాం కానీ మీరు ఇంత దొంగలంగలు అనుకోలే. ఛీ! అరే తమ్మి ఏందిరా మరదలు గట్ల మాట్లాడుతుంది? నువ్వు నాకు అన్నవు కాదు, పెద్ద మోసగానివి నువ్వు. నేను మోసగాన్నా? మేము నిన్నేం మోసం చేసినాం రా? మమ్మల్ని ఏం మోసం చేసావా? పెద్ద మనుషులతో ఉమ్మక్కై ఇలువ లేని రాగట్ల భూమిని నాకు అప్ప చెప్పినావు. ఇలువ కలిగినటువంటి రోడ్డు పక్కన ఉన్న ఎకరా భూమిని నువ్వు ఉంచుకున్నావు. ఇది కాదా మోసం? అరే తమ్మి నీకేం తెలియదురా, నీకు అన్ని తర్వాత తెలుస్తాయి తీరా. సీను గట్లను పడిపోయింది, అన్నవాదిన అని చూడకుండా ఎటు పడితే అటు మాటలు అనబడుతుంది. మేము మంచి చేసినామో చెడు చేసినామో మీకు తర్వాత తెలుస్తుంది తీయ్యా. ఏం మంచి చేసిర్రక్క మాకు? ఇల్వలేని భూమి మాకు అప్ప చెప్పారు, ఇల్వగల భూమి మీరు సొంతం చేసుకున్నారు. ఆ భూమి అమ్ముకుంటే మీకు కోట్ల రూపాయలు వస్తాయట కదా, అయినా గన్ని రూపాయలు మీరు ఏం చేసుకుంటారు అక్క? మీకేమైనా పిల్లనా జల్లనా? గొడ్డోళ్ళనైతిరి. ఏం మాట్లాడుతున్నావు మాలతి? బుద్ధుందా? నోటికంతా అంతే మాట్లాడతావా? అన్నా నువ్వు గదరిద్దా, ఇక్కడ ఎవరు భయపడరు. ఇలా తాడప్పుడు తెలుసుకుందామని వచ్చినాం. నీకున్న ఎకర భూమిలా మాకు కూడా సగం పాలి, లేదంటే మాత్రం నేను ఏం చెప్తున్నా నాకే తెలియదు. ఇక సీను మాలతి ఎవరో ఏదో చెప్పారని మా మీదకి లొల్లికొచ్చిండ్లు. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు సీను, మా గురించి నీకు తెలియదా? ఇక చాలు నీ దొంగ నాటకాలు ఆడిన కాడు కానీ చాలు, నాకు అర్థమైందా? ఈ దొంగ ప్రేమలు, ఈ దొంగ మాటలు ఇక చాలు. మర్యాదతో చెప్తానా, ఉర్రకు మర్యాదతో చెప్తానా, ఆ భూమిలో 6 ఎకరం నా పేరు మీద రాయి, లేకపోతే మాత్రం మంచిగుండదు చెప్తానా. అన్నదమ్ములకి ఏం వెళ్ళి సీనా అప్పటి నుంచి చదువుతానా? ఏమో మీద మీద కుక్కత్తాను వేదిరా, వదిలి మీదకి నా మీదకి. మేము లంగలు ఆడుకుంటున్నావా, దొంగలు ఆడుకుంటున్నావురా? అవురా? నాకెందుకు వచ్చావు? నాకెందుకు వచ్చావు?
ఎందుకు కొట్లాడతారు? ఏమైందిరా? వచ్చినవా నువ్వు? ఏందిరా ఏమైంది? ఏమైందిరా? వానికి మళ్ళీతో భూమి కావాలంటే మళ్ళీతో భూమి కావాలని వదిలి పెట్టండి వచ్చి. భూమి ఏం చేసినా మళ్ళీ భూమి ఎక్కడిదిరా? ఏందా మీరు చేసే పనికి మంచిగా ఉంది కానీ మా అన్న ఇంత దాయిపించినట్టున్నాడు. పనికి రాని భూమి నాకు అప్ప చెప్పిండు, పనికి వచ్చే భూమి మా అన్నకు అప్ప చెప్పిండు. ఎంత తీసుకున్నది మా అన్న దగ్గర? నువ్వు మనిషి వారు నువ్వు ఏందిరా వాడు భూమి అంట ఎవరు చెప్పిండో మాటలు, వాడి మాటలు పట్టుకొని వచ్చే కుడతాడు. ఎవ్వరు ఎప్పుడు నాకేం చెప్తారు? ఇప్పుడు ఎంత నీ భూమి వాల్యుయేషన్ చూడు, నా భూమి ఎంత కమ్ముడు తెలుసుకో. ఇదంతా ఫస్ట్ వీళ్ళందరూ గుమ్మక్కై నడిపించిన కథ అంతా నువ్వు చిన్నోడిని అమాయకులు చేసి. ఎవరు నీకు నడిపించింది? ఎవరు చెప్పింది నీకు? అరే ఏం మాట్లాడుతున్నావురా? మీట ప్రకారంగా భూమి పంచడం కదరా, నేను పైసలు తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? అవునే బాబు, మేము వాడిని మోసం చేసినామాట. మేము లంగలమాట, దొంగలమాట. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే వాడు. అరే సీనా, నీకైనా బుద్ధున్నదా? నీ అన్నంత మంచోడు ఈ లోకంలో ఎవరు లేరుగా? అవు మా అన్న మంచోడే, ఎందుకంటే నీకు ఇన్ని పైసలు ఇచ్చి మంద ఇప్పించినట్టున్నాడు కదా, అందుకే మంచోడు కదా. ఎవరు నీకు చెప్పింది లంగా పాడకావు? అరే ఏం మాట్లాడుతున్నారా పిస పిస? ఈ రోడ్డు పక్కన భూమి ఎవరి పేరు మీద ఎక్కానా నీకు? ఎవరి పేరు ఉంది? ఎవరి పేరా? నీ పేరు మీద చేసాడు మీ అన్న. నా పేరు మీద చేసిందా? అరే మా తమ్మునికి 2 బిడ్డలు ఉన్నారని నీ గురించి ఆలోచించాడు రా. చాలా బాధపడ్డారా వాడు. అరే వాడు ఉంటున్న ఇల్లు, మన పేరు మీద ఉన్న భూమి అంతా మీ పేరు మీద చేసాడు రా. ఏందమ్మా మీ అక్కను గొడ్రాలు అన్నావు? నీకు 2 బిడ్డలు ఉన్నారని ఆ బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు. ఆమెను గొడ్రాలు అంటావా? అరే ఏం మనుషులు రా, ఇంత మంచి మనుషులను అర్థం చేసుకోపోతుంది, వాళ్ళని బాధ పెడుతుంది. ఈ మనుషులరా మీరు? సీనా నువ్వు ఇంత చదువుకున్నాను కాదురా, నిలబెట్టుకోకరి. అరే మీరు కూడా నిలబెట్టుకోరి, మరి ఇంటికి వారు మీరు కూడా వరి. సీనా మీరు కూడా ఇంటికి వరి, నిలబెట్టుకోవాలి చెప్తున్నాయ్యా, నేను పోతున్నాయ్యా. అన్న అక్క అన్న మనకి ఇవ్వలేదు అన్న. అక్క ఆగక్క. అన్న అక్క ఎంత పని చేసినా అయ్యా.